నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండకట్టు ఆంజనేయ స్వామి పెద్ద హనుమాన్ జయంతి నేటితో ముగియనుండగా దీక్షా స్వాములు రాత్రి నుండి జనసంద్రంగా కొండపైకి చేరుకుని దేవునికి మొక్కులు చెల్లించి ముడుపులు సమర్పించి మాల విరమణ చేసి పుణ్యస్నానాలు ఆచరించి తీర్థప్రసాదాలు తీసుకుని తిరిగి ప్రయాణమయ్యారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల గురించి ఈవోను వివరణ కోరగా దాదాపు 2 నుండి 3 లక్షల వరకు స్వాములు వచ్చినట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ ఈ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న క్రమంలో దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ స్వామివారి దర్శించుకోవడానికి అదేవిధంగా దీక్షా విరమణ చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా వస్తారు. ఆ క్రమంలో దేవాలయ కార్యనిర్వహణ కార్యాలయం అన్ని విధాల ఏర్పాట్లు చేశాము. దానికి ముఖ్యంగా శానిటేషన్లో అయితే ఏంటి, అదేవిధంగా పోలీసు వాళ్ళ సహకారంతో అయితే ఏంటి, కోనేరు వ్యవస్థలో ఎప్పుడూ నీళ్లు అందుబాటులో స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా క్యూ లైన్లలో దీక్షా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీక్షా విరమణ చేసుకొని అదేవిధంగా దర్శనం కూడా చేపించి వెళ్ళే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా 1000 మంది క్షురకులను కూడా వారికి అందుబాటులో ఉంచాము. అంతేకాకుండా 150 మంది అర్చకుల్ని దీక్ష విరమణకు కూడా అందుబాటులో ఉంచాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన పూజా పునస్కారాలు చేస్తారు. అదేవిధంగా పూర్ణాహుతి ఈరోజు జరుగుతుంది యాగశాలలో. అయిపోయిన తర్వాత ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ ఆంజనేయ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 7వ వార్డు పిల్లిగుండ్ల హనుమాన్ కాలనీలో బుడ్రాయి, లింగమయ్య, గ్రామదేవత సుంకులమ్మ విగ్రహాలు ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. గద్వాల పట్టణం పిల్లిగుండ్ల హనుమాన్ కాలనీ ప్రజలు, ఇంటి ఆడపడుచులు బొడ్రాయి పండగ ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బొడ్రాయి గ్రామ పుట్టుకోను సూచిస్తుందని, గ్రామం యొక్క నాభి లేదా బొడ్డు లాంటిదని, బొడ్రాయిని శీతలదేవి అమ్మవారి ప్రకృతిగా భావిస్తారు. वृद्धिकर्ता
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం వైశాఖ బహుళ నవమి ఉదయం 11:59 శ్రీలక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. కళ్యాణ మహోత్సవంలో 4 జంటలు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా నారాయణపురం నుండి అంజనాపురం హనుమాన్ దేవాలయం వరకు భారీగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో 5 కిలోమీటర్ల వరకు పాదయాత్రగా భక్తులు పాల్గొని అంజనాపురం ఆంజనేయ స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్ అనే నినాదంతో భక్తులు వేలాదిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జై
ఓ ఎత్తులు ఆడుతుంది మీ వాళ్ళు ఇంకొక అక్కడ ఎత్తులు ఆడుతుంది. జిల్లాలో ఉన్న కాలువల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టి పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఓదేల మండల కేంద్రంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో కాలువలను వర్షాకాలంలోగా మెయిన్ కెనాల్తో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని, రాబోయే 20 రోజుల్లోగా కాలువల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా సేవలందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రంగంపల్లిలోని సఖీ సెంటర్ను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా రిలీఫ్ రావాలని, ఇటువంటి కేసులపై అధిక శ్రద్ద వహించాలని కలెక్టర్ సూచించారు. సఖీ సెంటర్కు వచ్చిన మహిళల సమస్య పరిష్కారానికి కృషి చేసి వారిని రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేసే వివిధ పథకాలపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా
ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద ప్రతి సంవత్సరం దాదాపు 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ వివిధ వ్యాపార వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ చాలా స్కీమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ చేయొచ్చు అనే దాన్ని ఉంటే మీరు ఆలోచించి మీరు ఒక కూర్చొని మీ ఎస్ఎల్జీ మూమెంట్తో కానీ మీ సంఘాలతో కానీ మీ వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి మీకు కొంత ఐడియా వచ్చింది అనే ఉద్దేశంతో ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు ఫర్దర్ కూడా ఇంకా స్మాలర్ ఇప్పుడు అందరితో కూడా ప్లాన్ చేసాం. దీని తర్వాత మేము మండల లెవెల్లో కానీ ఇంకా పెద్ద నెంబర్లో ఇంకా డీటెయిల్ కూడా ప్లాన్ చేయడం, ఒక డిస్కషన్ సెషన్ సెమినార్ లాంటివి కానీ వర్క్ షాప్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ వీ రిక్వెస్ట్ దీన్ని ఏదో మాకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారనేది కాకుండా ఒకసారి అంతా మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారో అనేది ఒకసారి ఆలోచించండి. చాలా ఫండ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, బట్ ఎట్లయిందంటే ఫండ్ యూటిలైజ్ చేసుకునే 4-5-10 మందికి 100 మెంబర్స్ మాత్రమే వాళ్ళు ప్రతిసారి అప్లై చేసుకున్నారు, బెనిఫిట్ తీసుకున్నారు. చాలా మన సొసైటీలో చాలా మంది దీంట్లో దే ఆర్ నాట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో మీ ద్వారా ఎస్ఎస్జీ మెంబర్స్ కానీ లేకపోతే మీ ఎంటైర్ టీమ్ కానీ మెసేజ్ రిలేటెడ్ చూడండి. ఈ బుక్ ఇక్కడే వదిలిపెట్టేది ఇంటి దగ్గర ఇప్పుడు రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 10 రోజుల తర్వాత ఒకసారి రోజు మీరు ఒక పేపర్ చాలా మీకు హెల్ప్ చేస్తాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎఫర్ట్ పెట్టినటువంటి మన మొత్తం సూపర్ఫిషియల్గా అయిందనమాట. మీరు ఎఫర్ట్ పెట్టినట్టు ఇది కావాలి అంటే దాన్ని చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. మా అంతా వచ్చి మేము ఉద్దేశంలో ఉద్యోగ సక్సెస్ అవ్వదు. సో మీ సైడ్ నుంచి ఆ సపోర్ట్ ఉంటుందని లేకపోతే ఆ ఇనిషియేటివ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఒకసారి ముందు ఆల్మోస్ట్ అందరూ కొత్త ప్రెసిడెంట్స్ అయ్యారు కాబట్టి మీ టర్మ్లో మంచి క్వాలిఫైడ్ వర్క్ అవ్వాలి. మీ ఎక్కడున్న గ్రూప్స్ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీపీసీ టీటీఎస్ అభయ ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ టీటీఎస్ అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర కాజిపల్లి ఎన్టీపీసీ ఎఫ్సీఐ సెంటర్ వరకు వైభవంగా కొనసాగింది. శోభయాత్రలో మాలాధరణ భక్తులు డీజే చప్పుల నడుమ టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్దలతో హనుమాన్ జయంతి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు అమరేశ్వరరావు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి శోభయాత్రలు నిర్వహించడం వల్ల హిందువుల ఐక్యత బలపడుతుందని, ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొందుతుందని అన్నారు.
శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాల నుండి అనాదిగా వస్తున్న ప్రచారం ఇది. ఈ సంవత్సరం అయితే ఇంకా భక్తులు ఎక్కువయ్యారు. వారి భక్తి ఈ సంవత్సరం ఈటీఎస్ హనుమాన్ టెంపుల్లో శోభకు కారణమైంది. ఈరోజు కూడా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి వివిధ భక్తి కార్యక్రమాలు చేయడం జరిగింది. శోభయాత్రలో చాలామంది భక్తులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి భారతదేశం లోపల ఉన్న హిందుత్వాన్ని, హిందూ ఐక్యతని అందరం కూడా ఈ విధంగా చూపించాల్సిన అవసరం ఉంది. ప్రతి భక్తుడు కూడా, ప్రతి పౌరుడు కూడా ఒక హిందూ తత్వాన్ని బోధిస్తూ భారతదేశంలో పుట్టినందుకు, హిందూగా పుట్టినందుకు ఈ దేవుడు మనను అనుగ్రహిస్తూ ఈ దేశానికి మనం ఏదో చేయాలి కాబట్టి హిందూగా పుట్టడమే మన సుకృతం. ఈ భారత మాతకి వందనాలు అర్పిస్తూ, అలాగే హనుమంతుని కృప మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట అమాయకపు ఆదివాసీలను, మావోయిస్టులను హత్య చేయడాన్ని ఆపాలని ఐఎఫ్టీయూ రాష్ట అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి చేపట్టిన ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ ఆదివాసుల హత్యాకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ గోదావరికని చౌరస్తాలో గురువారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఐ కృష్ణ, ఈ నరేష్ మాట్లాడుతూ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని, 2026 కల్లా మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ నరమేధానికి ఒడికట్టారన్నారు. నిన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతులలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 28 పైగా దళ సభ్యులు ఉన్నారని, ఇలా పోలీసు బలాగాలు చుట్టుముట్టి కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం, మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో బూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చంపివేయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మఫ్టీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే
ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చల్ని జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి. దండకారణ్యంలో మోహరించినటువంటి పారామిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు గురువారం రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహాన్ని నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండీ జాకిర్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు తస్నిం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇట్లా కొంచెం కిందకి అనబడరా, అది ఉల్టా ఉంది. గోదావరి పట్టణానికి చెందినటువంటి 8వ డివిజన్ నిరుపేద ముస్లిం అమ్మాయి తహేరా గారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అమెరికాలో ఉన్నటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి జాకిర్ పాషా గారు తెలపడంతో వారు స్పందించి ఈ నిరుపేద అమ్మాయికి ఈరోజు 10,000 రూపాయలు వారు పంపడం జరిగింది. విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి గారికి ఈ యొక్క పేద కుటుంబం ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వ్యాల హరీష్ రెడ్డి గారు వినాక మొన్న కూడా ఈ మధ్యలో ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కూడా 30,000 రూపాయలు ఇచ్చి వారికి సొంత ఆటో కూడా కొనుక్కునే విధంగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. హరీష్ రెడ్డి గారు ఈ రామగుండం ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళు అమెరికాలో ఉండి ఒక ఉన్నత స్థాయికి పోయి ఈ ప్రాంతం మీద ప్రేమ అనురాగంతో నిరుపేద ప్రజలకు వారి వంతు సహాయం చేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు తప్పకుండా ఆరోగ్యము, వారి యొక్క వ్యాపారం కానీ వారి యొక్క ఉద్యోగం కానీ ఇంకా వారు ముందుకెళ్ళి ఇలాంటి వారికి ఎంతోమంది సహాయం చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్న సాయం చేయడం, అలాగే మా మైనార్టీ సోదరులకి, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్కై, ఒక పెద్ద అన్నలాగా, పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరికొంచెం మనమందరం బలం చేకూరుదాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. కాలనీకి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి గురించి తాజులోలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వారికి సహాయం చేయాలని ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మరి విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాల హరీష్ రెడ్డి గారికి మరి ఒక వీడియో జాకిర్ పాషా గారి ద్వారా వెళ్ళడం జరిగింది. మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి అన్నారు. గడిచిన 5 రోజుల క్రితం టోల్గేట్ వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా హెచ్కేఆర్ యాజమాన్యం దిగివచ్చి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో చర్చలు జరపగా బసంత్ నగర్ టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు ₹152 మాత్రమే వసూలు చేయాలని ఒప్పందం జరిగిన నేపథ్యంలో లారీ యజమానుల సంక్షేమానికి కృషి చేసినందుకు లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మాకు ఇలా వాస్తవంగా ఎమ్మెల్యే గారు గెలిచి సంవత్సరంన్నర కావస్తా ఉంది. ఈ సంవత్సరంన్నర నుంచి మా లారీలు వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు నెలకొక ట్రిప్పు, 2 నెలలకు ట్రిప్ పడేదండి. ఈయన గెలిచినాక మొట్టమొదటగా మాకు ఫస్ట్ మాట్లాడిండు. బొగ్గు దాని గురించి ఒక 3 నెలలు ప్రయత్నం చేసిండు. కాకపోతే బొగ్గు విషయంలో ఏముండనంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ ఏమనుకుంటారంటే బొగ్గు పెరుగుతలేదు అనుకుంటారు. బొగ్గు సింగరేణిలా ఒక టన్నుకు వచ్చి ₹2,000 రేట్ ఎక్కువ. మహారాష్ట్ర కావచ్చు, ఇంకా ఇతర మైన్లలో కావచ్చు, వేరే కాడ రాష్ట్రాలల్లో బొగ్గు రేటు తక్కువ ఉంది. కిరాయిలు కూడా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బొగ్గు నింపితే అక్కడ ₹2 తక్కువ, ₹2,000 ఒక టన్నుకు తక్కువ కిరాయి. అక్కడి నుంచి కిరాయి లారీకి హైదరాబాద్కు సేమ్ కిరాయి, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ సేమ్ కిరాయి. ఇవి కొన్ని ఉన్నాయి. సమస్యల మీద ఏమైందంటే ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేసిండు. సీఎంఎండి దగ్గరికి పోయిండు, సీఎం లెవెల్లో పోయిండు, మాట్లాడాడు. చాలా కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయనకి ఇదే బొగ్గు రేటు ఎక్కువ ఉందన్న, మాకు కిరాయిలు కూడా ఎక్కువ అవుతుందంటే కిరాయిలు అంటే వదిలిపెట్టండి, బొగ్గు రేటు తగ్గిస్తే మేము బొగ్గు తీసుకుంటామని చెప్పి కొన్ని కంపెనీలు ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే సింగరేణిలో కొన్ని గవర్నమెంట్ కంపెనీలు రెగ్యులర్ తీసుకుంటాయి కాబట్టి ఆ బొగ్గు తీసుకునే కంపెనీలకు కూడా మనం నాణ్యమైన బొగ్గు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఆయన చేతులు ఉన్న పని, ఎమ్మెల్యే గారి చేతులు ఉన్న పని ఏముంటుంది, ఇక్కడ లోకల్లో సీఎంలు ఉంటారు, ఆ చుట్టుపక్కల ఉంటారు, సీఎం ఎండి గారికి చెప్పి ఇవాళ మొన్న అడ్డాల కూడా మెయిన్గా మొన్న ఫేజ్ 2 కూడా ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిండు. చాలా మంది అనుకుంటారు ఫేజ్ 2 స్టార్ట్ చేసింది ఎమ్మెల్యే గారు. 4 రోజులు నేను అక్కడ పోయి కూర్చొని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయించుకుంటాను. ఇవాళ రోజుకి 30 లారీలు లోడ్ అవుతానంటే ఎమ్మెల్యే గారి దైవాలనే లోడ్ అవుతా ఉన్నాయి అనేది మన ప్రతి లారీ యజమాని గుర్తించాలి. ఇలా సమయం వచ్చింది కాబట్టి, ఇలా మీడియా వాళ్ళు వచ్చింది కాబట్టి, ఇలా మనం ఒక పెద్ద కార్యక్రమంలో మనం హక్కులు సాధించుకున్నాం కాబట్టి ఇలా ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఓట్ల సెంటర్ మా అన్న చెప్పిండు, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికి కూడా నేను పేరున అందరికీ దండం పెట్టి మన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే మా లారీ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నేను దండం పెట్టి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి మన లారీ యజమానుల ప్రతి విషయంలో కావచ్చు, ప్రతి సమస్యలు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం మనం ఎన్నో ఉండి మనకు సహకారం అందించుకుంటా మనకి ఏ విషయంలో కూడా ముందుకొస్తున్న మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా రామగుండం సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా. మెయిన్గా లారీ యజమానులకు నేను రోజు చెప్తున్నది ఒకటే గుర్తుపెట్టుకోరి, మన సంఘం ఉన్నన్ని రోజులు కూడా మేము మీడియా మిత్రుల ద్వారా ఒకటే రామగుండం ప్రజలకు, మా లారీ యజమానులు కొంతమంది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మా రామగుండం యజమానుల సంఘం ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారి పేరు మర్మము, ఆయనకు కృతజ్ఞత భావంతోనే ఉన్నన్ని రోజులు ఉంటామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము అందరికి చెప్తా ఉన్నామన్నా. ప్రత్యేకంగా ఎందుకంటే 12 సంవత్సరాలు కొట్లాడినా మేము ఈ టోల్గేట్ విషయంలో ఏ ఒక్క నాయకుడు మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం అన్న అక్కడ పోయి కూర్చుంటామంటే కూడా మాట్లాడలేదు. వాళ్ళకు ఒక లెటర్లు పెట్టినా కూడా వాళ్ళు స్పందించలేదు. ఇవాళ మేము ఏంటంటే ఇది సంఘం బతికున్నన్ని రోజు, సంఘం ఎప్పటికి ఉంటుంది, మనుషుల మధ్యలో పోతాం కానీ సంఘం ఎప్పటికి ఉంటుంది. సంఘం బతికున్నన్ని రోజులు రాజ్ ఠాకూర్ గారి పేరు శిలా పథకాల మీద ఉన్నట్టుగా ఈ టోల్గేట్ విషయంలో ఉంటుంది. ఎందుకంటే ఎంత మందితో కాంది ఇవ్వాలి ఆయన 2-3 రోజులు టోల్గేట్ వాళ్ళకు 15 ఒక్క రోజుకు 15 లక్షలు అంటే 3 రోజులు అంటే 45 లక్షలు నష్టం జరిగింది టోల్గేట్ వాళ్ళకి. 3 రోజులు మొత్తం ఏ ఒక్క లారీ కూడా టోల్గేట్ కట్టకుండా పోయింది. పోతేనే వాళ్ళు దిగచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ సమస్య మీద చర్చించి మనకు ఈ ఒప్పందం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మా సంఘం నుంచి ఎప్పటికీ కృతజ్ఞత భావంతో మా సంఘం సభ్యులందరూ కూడా ఉంటారని వాళ్ళ పక్షాన నేను చెప్తూ ఉన్నాను. అందుగురించి అలా పాలాభిషేకం కూడా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా అన్న శ్రీధర్ బాబు సార్ గారికి, అట్లనే మా గౌరవాధ్యక్షుడు మా అన్నగారైన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి పాలాభిషేకం చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందు గురించే మా లారీ యజమానుల పక్షాన ముఖ్యంగా
మా ఎమ్మెల్యే గారికి శ్రీధరబాబు సార్ గారికి అట్లనే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అన్న మా బాధలు ఇవి, మా పరిస్థితి ఇది, మాకు అధిక భారం పడుతుంది, ఫైనాన్స్ కట్టుకున్న పరిస్థితి లేదు, మా లారీ ఓనర్లు బాధపడుతున్న విషయం తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి. వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మీరు చక్కగా ఉండి హెచ్కేఆర్ దగ్గర కూర్చోండి, ధర్నా చేయండి, మిగతా సంగతి నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒక 300 లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ మా అధ్యక్షుడు ముఖ్య శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ముఖ్య శ్రీనివాస్ సహకారంతో అక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున మనోహర్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద ఎత్తున సహకారంతో హెచ్కేఆర్లో 3 రోజులుగా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో రాజ్ ఠాకూర్ ఆ ధర్నా వాళ్ళ హెచ్కేఆర్ సంబంధించిన పెద్దలు వచ్చి రాజ్ ఠాకూర్తో సంప్రదించి చేసి మరి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే హోంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన 759 రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెల్లిస్తారు. రిటర్న్లో రాంగా లారీ యజమానుల సోదరులకు భారం పడుతుంది. దానికోసం చర్చలు జరిగింది. దాని చర్చలు సఫలం కావడంతో యొక్క కార్యక్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్క గారికి, మా దిశ దశ శ్రీధరబాబు గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరి ప్రత్యేకంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానిలో శ్రీనివాసరెడ్డి కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా వీళ్ళకి ఎంతో భారం తగ్గిందంటే రిటర్న్లో వచ్చే 607 రూపాయలు ప్రతి ఒక్క లారీకి తగ్గిందంటే దట్ ఈజ్ రాజ్ ఠాకూర్. అది రాజ్ ఠాకూర్ మార్కే కాబట్టి మన ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకొని ప్రజల అభివృద్ధి సంక్షేమమే చూసుకుంటూ మరి పయనిస్తున్న రాజ్ ఠాకూర్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈయన పాలాభిషేకం చేసినందుకు, వీళ్ళందరికీ పాలాభిషేకం చేసినందుకు, మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మమ్మల్ని ఆయన ప్రతినిధిగా మమ్మల్ని పిలిచినందుకు రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ లారీ యజమానుల సంఘానికి ప్రత్యేకంగా చెప్తున్నాం. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, లారీ ఓనర్లకు ఏ ఆపద వచ్చినా, ఏదున్నా రాజ్ ఠాకూర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా అందరికి దిశ దశ శ్రీధరబాబు ఉన్నారని చెప్పి మీ వేదిక ద్వారా ఈ పాత్రికేయ మిత్రులకు ముందు తెలియజేస్తున్నాను. మరొక్కసారి శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులకు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో ఈరోజు రామగుండం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు లారీ యజమానులు, లారీ ఓనర్లు, డ్రైవర్లు అందరూ కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో గౌరవ రాజ్ ఠాకూర్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మేమందరం ఉన్నామనే సందర్భంగా ఏదో ఒకటి వీళ్ళందరికీ చేయాలి, వీళ్ళందరికీ కూడా లాభం చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు RFCLకు సంబంధించి కావచ్చు, సింగరేణిలో లారీ లోడింగ్కు సంబంధించిన సింగరేణి యాజమాన్యంతో కావచ్చు మాట్లాడి ఎన్నోసార్లు మీకు సంబంధించిన పనులు చేయడం జరిగింది. కానీ అదేవిధంగా ఆ రోజు వడ్లకు సంబంధించి కూడా పెద్దపల్లిలో జరిగిన సందర్భం కూడా మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏదైనా ఉన్నా నేను చూసుకుంటా, నేను చేస్తా, మీకు హెల్ప్ చేస్తా అనే సందర్భంలో కూడా ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ జరిగిన సందర్భం కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈరోజు టోల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరు పోను 750, రాను 750 డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఒక టోల్ గేట్ కాడ 750 రూపాయలు అంటే అటువంటి 3 టోల్ గేట్లు వస్తాయి హైదరాబాద్ వెళ్ళేసరికి. దాదాపుగా 2000 రూపాయలు దానికే పోతే మీకు మిగిలే డబ్బులు కూడా చాలా తక్కువ. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే హెచ్కేఆర్ వాళ్ళతోటి మాట్లాడి రామగుండం లారీ యజమానులకు సంబంధించి వాళ్ళందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకసారి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తానికే డబ్బులు కట్టరు అనే ప్రతిపాదన తీసుకొచ్చి ఆ హెచ్కేఆర్ ముందట పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా 750 రూపాయలు ఏదైతే కడతా ఉన్నారో దానికి మినిమంగా ఏదైతే గవర్నమెంట్కు కట్టవలసిన ఫీజు 150 రూపాయల వరకు అవుతుంది. ఒక రిటర్న్ ఫీజు మొత్తానికి అది మాత్రం తగ్గించుకో, 150 రూపాయలు కట్టి మిగతా తగ్గించంటే దాదాపుగా రిటర్న్లో ఈరోజు 600 రూపాయలు. 600 రూపాయలు అంటే ఒక 10 సార్లు 5 సార్లు ఒక లారీ అటు పోయి వస్తే మళ్ళీ దానికి సంబంధించిన దాదాపుగా 4-5 వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కుటుంబం కూడా ఈరోజు కనీసం కూరగాయలు తీసుకొచ్చుకుంటూ ఇంకేదో ఒక కుటుంబానికి కనీసం ఒక నెలకు సరిపడే రేషన్ సరుకులు తీసుకొచ్చాయని డబ్బులు మిగిలే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని పనులు చేయడం ఏదైతే ఒక ఎత్తు అవుతుందో ఈరోజు లారీ యజమానులందరూ కనీసం ఫైనాన్సులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ
కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ప్రతి కుటుంబం కూడా లారీ యజమానులు డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడ చరిత్రలో మీరు ఏ టోల్ గేట్ దగ్గరనన్నా చూసుకోండి, హెచ్కేఆర్కు సంబంధించి కావచ్చు, ఇంకెక్కడనన్నా కావచ్చు, లారీలకు సంబంధించి ఎగ్జెంప్షన్ ఇచ్చిన సందర్భం తెలంగాణ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎక్కడ ఉండదు. మొట్టమొదటిసారిగా వసంత్ నగర్లో గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున మీకు అందరికీ సబ్సిడీ లెక్క ఇప్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సోదరుడు గౌరవ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్ గారికి ప్రత్యేకమైన పాలాభిషేకం చేయడం జరిగింది. దానిలో యజమానుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి కూడా పాలాభిషేకం ఎందుకు పెట్టారు అని అంటే, మీ అందరి సంక్షేమమే ఎప్పటికప్పుడు ఆలోచన చేసి మా లారీ యజమానులందరూ కూడా నిత్యం ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆర్థికంగా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు అన్ని ట్రైన్లకు సంబంధించి, వ్యాగన్లకు సంబంధించి ఎక్కువ వచ్చినాయి కనుక లారీ యజమానులందరూ నష్టాలలో ఉన్నారు. ఏదో రకంగా ఎప్పటికప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మీకోసము, మీ కుటుంబాల కోసము, మీకోసం ఆలోచన చేసి ఎమ్మెల్యే గారితో చర్చ చేస్తారు కనుక వారికి కూడా పాలాభిషేకం చేయాలని మా సోదరుడు రాజేష్ అన్న కూడా అందరూ కూడా ఆలోచన చేసి ఆయన ఫోటో కూడా పెట్టడం జరిగింది. అందుకే తప్ప లేదంటే వేరే రకంగా కాదు. వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. లారీకి యజమానులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు వచ్చినట్టయితే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం మా రాజేష్ అన్న కానీ, మా ముస్తాఫా, మా రమేష్, మా సీను, మేమందరం కూడా మీకు తోడుండి మీ సమస్యల పరిష్కారంలో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెడల్పులో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ మేరకు గురువారం గోదావరిఖనిలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్లో రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో మార్కింగ్ చేసి ఉన్న భవనాలను జేసీబీ సాయంతో 1 టౌన్ పోలీసులు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు నడిపల్లి మురళీధరరావుకు చెందిన భవనంను కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.